దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వీసా గడువు ముగిసినా అక్కడే చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి స్థానిక ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. వీసా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు లేదా ఎటువంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే యుఏఈలోని భారతీయులకు సాయం చేసేందుకు స్థానిక భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసింది. వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం సెప్టెంబర్ 1న మొదలై అక్టోబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. పర్యాటకులు వీసా గడువు ముగిసిన వారు తమ వీసా స్థితిని పునరుద్ధరించుకోవచ్చు లేదా ఎటువంటి జరిమానా నిషేధాలు లేకుండా దేశం విడిచి వెళ్లిపోవచ్చు. యుఏఈలో జన్మించి సరైన ధృవపత్రాలు లేని వారితో పాటు స్పాన్సర్ల నుంచి తప్పించుకొని అక్కడే ఉంటున్న వారికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి మాత్రం ఈ వెసులుబాటు వర్తించదు. భారతీయుల విషయానికి వస్తే స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న వారు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కు దరఖాస్తు చేసుకోవాలని దుబాయ్లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. ఇక్కడే ఉండాలనుకునే వారు మాత్రం స్వల్పకాలిక పాస్పోర్ట్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ తీసుకోవచ్చని, దుబాయ్తో పాటు ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. యుఏఈ జనాభాలో దాదాపు 30% మంది ప్రవాస భారతీయులే. దాదాపు అక్కడ 35 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నట్లు అంచనా. వీరిలో 20% మంది అబుదాబిలో ఉండగా మిగతా 80% మంది దుబాయ్ సహా మిగతా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు.